హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. ఈరోజు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని చాలా ఈజీగా జస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకుందాం. 15 మినిట్స్లో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇందులో నేను చెప్పే ప్రతి టాపిక్ ఎగ్జామ్కి ఇంపార్టెంటే. మీకు సమ్మేటివ్ ఎగ్జామ్ అండ్ ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకోటి, మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వాట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఏందనేది టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ వచ్చేస్తే మనకు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ 10 minutes ఈజ్ అవర్ టాపిక్. ఓకే, వాట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? బెండింగ్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. చూడండి, ఇక్కడ ఇది ఎయిర్ మీడియం, ఇది వాటర్ మీడియం. లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు బెండ్ అయింది, మళ్ళీ వాటర్లో బెండ్ అయింది, వాటర్లో నుంచి మళ్ళీ ఎయిర్లోకి బెండ్ అయింది. బెండ్ ఇన్వర్డ్స్, బెండ్ అవుట్వర్డ్స్. Air to water, rarer to denser, bend inwards, denser to rarer, bend outwards. What is rarer medium? A medium in which speed of light is more. A medium లో అయితే speed of light ఎక్కువ ఉంటుందో దాన్ని rarer medium అంటాం. A medium in which speed of light is less is called as denser medium. ఎందులో అయితే తక్కువ ఉంటుందో denser medium. Example for rarer air, example for denser water. And what is lens? Actually refraction is completely based upon lens. Lens గురించే డిస్కస్ చేస్తాం మనం ఇక్కడ. Lens అంటే lens is a transparent material which is curved one end or both ends. ఒక్క ఎండ్ అయినా both the ends అయినా కర్వ్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటాము? లెన్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి. వన్ ఇస్ బైకాన్వెక్స్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, కాన్కేవో కాన్వెక్సో లెన్స్, కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. సో టూ సైడ్స్ కర్వ్డ్ అవుట్వర్డ్స్, బైకాన్వెక్స్. టూ సైడ్స్ కర్వ్డ్ ఇన్వర్డ్స్, బైకాన్కేవ్. వన్ సైడ్ ప్లేన్, వన్ సైడ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్, ప్లేనో కాన్వెక్స్. One side plane, one side curved inwards, plano concave. Both sides curved inwards, concave, curved outwards, convex, concavo convexo. One side curved outwards, one side curved inwards, convexo concavo. దీన్నే టూ డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి కాబట్టి టూ డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉంటాయి. అందుకనే దాన్ని మనం బైఫోకల్ లెన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీనిది నామెన్క్లేచర్. ఓకే, సో ఇది బైకాన్వెక్స్ లెన్స్ అయితే జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ పోల్ and the horizontal passing through the pole is known as principal axis. So center దీనిది కాన్వెక్స్ ది ఫస్ట్ సర్ఫేస్ ఏది? ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్. సో ఫస్ట్ సర్ఫేస్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, ఫోకల్ లెంగ్త్ F1. సెకండ్ సర్ఫేస్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2, ఫోకల్ లెంగ్త్ F2. దీనిది రేడియస్ R1, దీనిది రేడియస్ R2. సెకండ్ సర్ఫేస్ ఇక్కడ ఉంటుంది, ఫస్ట్ సర్ఫేస్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ దీనికి. సో అందుకనే మనం దీని వాల్యూస్ F2C2, F1C1 తీసుకుంటాం. అదే కాన్కేవ్ అయితే దీనిది ఫస్ట్ సర్ఫేస్ కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, ఫోకల్ లెంగ్త్ F1. ఇది సెకండ్ సర్ఫేస్ కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2, ఫోకల్ లెంగ్త్ F2. సో రేడియస్ దీనిది R1, దీనిది R2. స్మాల్ లాజిక్ అంతే. 2-1, 1-1 గుర్తుపెట్టేసుకోండి. కాన్వెక్స్ కి కాన్కేవ్ కి డిఫరెన్స్ అది. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజెస్ ఆఫ్ లెన్సెస్ అని అంటాడు. కాన్వెక్స్ లెన్స్ యూజ్ ఇన్ ది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, మైక్రోస్కోప్, టెలిస్కోప్, కెమెరా లెన్స్. దిస్ ఈజ్ యూజ్డ్. అండ్ కాన్కేవ్ లెన్స్, లేజర్స్, స్పెక్టకల్స్ ఫర్ మయోపియా డిఫెక్ట్ అండ్ కెమెరా అండ్ లేజర్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ చూద్దాం. లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్సిడెంట్ అయింది. కాన్వెక్స్ లెన్స్ సింబల్ ఇది. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ సింబల్ ఇది. ఓకే, సో దీనిది ఇది సింబల్, కాన్కేవ్ ది ఇది సింబల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ ప్యారలల్ గా పాస్ అయితే రిఫ్రాక్ట్ ఎక్కడ అవుతుంది? టువర్డ్స్ ఫోకస్. ఫస్ట్ రూల్ ఇస్ కంప్లీటెడ్. వెన్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ టువర్డ్స్ ఫోకస్, ఎట్లా ఇన్సిడెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది? అది రిఫ్రాక్ట్ అవుతుంది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సెకండ్ రూల్ ఇస్ కంప్లీటెడ్. అండ్ టువర్డ్స్ పోల్ ఇన్సిడెంట్ అయితే అన్డీవియేటెడ్. చూడండి, పోల్ అసలు డీవియేట్ అవ్వలేదు. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే డీవియేట్ అవ్వలేదు, అంటే కన్వర్జ్ అవ్వలేదు, డైవర్జ్ అవ్వలేదు. అండ్ టువర్డ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా స్ట్రైట్ వెళ్ళిపోయింది. సో అన్డీవియేటెడ్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ లో కన్వర్జ్ అవుతుంది అండ్ కాన్కేవ్ లెన్స్ లో డైవర్జ్ అవుతుంది లైట్ రే. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ రే డయాగ్రామ్స్ కాన్కేవ్ లెన్స్ లో రూల్స్ చూద్దాం. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ సింబల్ ఇది. వెన్ ద లైట్ ఈస్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి, ఇన్సిడెంట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఏమవుతుందని చెప్పిన డైవర్జ్ అవుతుంది. ఎక్కడ డైవర్జ్ అవుతుంది? టువర్డ్స్ ఫోకస్. సో టువర్డ్స్ ఫోకస్. నెక్స్ట్ రూల్, లైట్ ఈజ్ ఇన్సిడెంట్ టువర్డ్స్ ఫోకస్. ఓకేనా? సో ఇన్సిడెంటే టువర్డ్స్ ఫోకస్.
ఇన్సిడెంట్ ఎక్కడ ఇది టువర్డ్స్ ఫోకస్ ఎక్కడ డైవర్జ్ అవుతుంది ఇది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ నెక్స్ట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ టువర్డ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్డీవియేటెడ్ చూడండి డీవియేట్ అవ్వలేదు టువర్డ్స్ పోల్ ఇన్సిడెంట్ టువర్డ్స్ పోల్ కూడా అన్డీవియేటెడ్ అంటే స్ట్రైట్ అట్నే వెళ్ళిపోతుంది లైట్ రే కన్వర్జ్ అవ్వట్లేదు డైవర్జ్ అవ్వట్లేదు సో ప్యారలల్ అయితే డైవర్స్ టువర్డ్స్ ఫోకస్ అయితే ఇన్సిడెంట్ డైవర్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్స్ పోల్ అండ్ టువర్డ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్డీవియేటెడ్ సో ఇప్పుడు మనము ఇందులో రే డయాగ్రామ్స్ చూద్దాం రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ చూద్దాం మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే వెన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది అని అడుగుతుండు ఇన్ఫినిటీ అంటే లైట్ రేస్ ఎట్లా వస్తుంటాయి లైట్ రేస్ విల్ ట్రావెల్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్లా ట్రావెల్ అయితే అవి ప్యారలల్ గా ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ అయితే ఇన్సిడెంట్ రే I1 ఇన్సిడెంట్ రే I2 ఎక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది ప్యారలల్ ఉంటే మనకు ఆల్రెడీ రూల్ తెలుసు టువర్డ్స్ ఫోకస్ రిఫ్రాక్టెడ్ రే అండ్ టువర్డ్స్ ఫోకస్ అనదర్ రిఫ్రాక్టెడ్ రే సో R1 R2 ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రేస్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఇమేజ్ ఎక్కడ పడింది అట్ F1 అట్ ఫోకస్ F1 ఓకేనా సో ఫోకస్ సో వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇది స్క్రీన్ ఇది బియాండ్ స్క్రీన్ సో స్క్రీన్ లో పడ్డ ఇమేజ్ ఏంటిది రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి స్క్రీన్ లో ఉన్నదంటే రియల్ ఇన్వర్టెడ్ అని గుర్తుపెట్టుకోండి రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఇది చాలా చిన్న సైజ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఇట్ ఈస్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఓకేనా నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఆబ్జెక్ట్ బియాండ్ C2 అని అడుగుతాడు లేదంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ C2 అంటాడు ఇన్ఫినిటీ అండ్ C2 అన్నా బియాండ్ C2 అన్నా ఇక్కడ C2 కి ఇట్స్ అవతల వస్తుంది లైట్ రే ఇన్సిడెంట్ ఫస్ట్ రూల్ ఏంది ప్యారలల్ ఇన్సిడెంట్ I1 ఎక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది టువర్డ్స్ ఫోకస్ ఓకేనా సెకండ్ రూల్ అన్నిటికీ ఒకటే తీసుకోండి టువర్డ్స్ పోల్ ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ ఎక్కడ పడింది అన్డీవియేట్ స్ట్రైట్ వెళ్ళిపోయింది సో ఎక్కడ మీట్ అయింది ఇది ఇంటర్సెక్ట్ ఎక్కడ అయింది బిట్వీన్ F1 అండ్ C1 I డాష్ ఇమేజ్ సో స్క్రీన్ లోనే మీట్ అయింది కదా స్క్రీన్ లోనే మీట్ అయింది కాబట్టి ఎక్కడ మీట్ అయింది బిట్వీన్ F1 అండ్ C1 బిట్వీన్ F1 అండ్ C1 స్క్రీన్ లోనే మీట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ రియల్ అంటే ఆల్రెడీ చెప్పినా ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ చూడండి సైజ్ ఆఫ్ ఇమేజ్ చూడండి ఇమేజ్ ఇస్ స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్ కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్ ఓకేనా నెక్స్ట్ రే డయాగ్రామ్ కి వెళ్ళిపోదాం ఆబ్జెక్ట్ అట్ C2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది ఫస్ట్ రూల్ ప్యారలల్ ఇట్ ఈస్ రిఫ్రాక్టెడ్ టువర్డ్స్ ఫోకస్ సెకండ్ రూల్ టువర్డ్స్ పోల్ అన్డీవియేటెడ్ ఎక్కడ మీట్ అయింది ఇది అన్డీవియేటెడ్ ఇంటర్సెక్ట్ ఎక్కడ అయింది అట్ C1 అట్ సెంటర్ ఆఫ్ కర్వేచరే మీట్ అవుతుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఇమేజ్ కూడా పడుతుంది సో స్క్రీన్ లోనే పడుతుంది కదా ఇట్ ఈస్ అట్ C1 సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది C1 అండ్ స్క్రీన్ లోనే పడ్డది కాబట్టి ఇట్ ఈస్ రియల్ ఇన్వర్టెడ్ బికాస్ ఇట్ ఈస్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ కి కింద ఉంది అండ్ సేమ్ సైజ్ అన్నా కాబట్టి సేమ్ సైజ్డ్ ఇమేజ్ సో ఓకే కదా ఇంకా రే డయాగ్రామ్స్ ఉన్నాయి ఇంకా చూద్దాం దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీకు నా ప్లేలిస్ట్ లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ లైవ్ సెషన్ పెట్టినా మీరు క్లియర్ వినండి ఇది మాత్రం జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ లో ఈజీగా 10 minutes లో అయిపోయేటట్టు నేను చెప్తున్నా ఓకే ప్లీజ్ సపోర్ట్ మీ ఇది నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం ఓకే స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్ ఇవి మాక్సిమం మీకు బోర్డ్ ఎగ్జామ్ లో ఇవే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అట్ F2 ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది O డాష్ సో ఫస్ట్ రూల్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్రాక్టెడ్ టువర్డ్స్ ఫోకస్ నెక్స్ట్ రూల్ టువర్డ్స్ పోల్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ సో స్క్రీన్ లో రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ సో వీ హ్యావ్ టు సర్చ్ వెదర్ ఇట్ ఈస్ మీటింగ్ బియాండ్ ద స్క్రీన్ ఎక్స్టెండ్ చేయండి రిఫ్రాక్టెడ్ రే దీని రిఫ్రాక్టెడ్ రే ఇదే కదా దీని రిఫ్రాక్టెడ్ రే ఇదే అవుతుంది ఎక్స్టెండ్ చేయండి సో మీట్ అవుతుందా మీట్ అవ్వట్లేదు దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ద రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్టింగ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ కాబట్టి దే ఆర్ అట్ ఇన్ఫినిటీ ఎక్కడ ఉన్నాయి ఇన్ఫినిటీ ఓకేనా నెక్స్ట్ ది ఆబ్జెక్ట్ ఇస్ బిట్వీన్ పోల్ అండ్ F2 ఆర్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ అని అడుగుతాడు ఎట్లనే అడగొచ్చు క్వశ్చన్ సో ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఇక్కడ ఉంటుంది ఆబ్జెక్ట్ O డాష్ ఫస్ట్ రూల్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్స్ ఫోకస్ సెకండ్ రూల్ టువర్డ్స్ పోల్ సో ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ సో అన్డీవియేట్ అయినాయి కాబట్టి ఏమైనా రిఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా మీట్ అవుతున్నాయా అవ్వట్లేవు సో ఏం చేయాలి అప్పుడు మనం ఎక్స్టెండ్ చేయాలి రిఫ్రాక్టెడ్ రేస్ ని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ మీట్ అయినాయి బియాండ్ ది స్క్రీన్ చూడండి ఇక్కడ ఈ స్క్రీన్ అవతల మీట్ అయినవి సో బియాండ్ ది స్క్రీన్ I డాష్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఓకేనా స్క్రీన్ అవతల మీట్ అయినాయి కాబట్టి ఇది
ఇది బియాండ్ స్క్రీన్ మీట్ అయింది, బియాండ్ స్క్రీన్. సో బియాండ్ స్క్రీన్ మీట్ అయింది కాబట్టి ఇది వర్చువల్ అండ్ ఇట్ ఈస్ అబౌవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఎరెక్టెడ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ బిగ్గర్ దెన్ ద ఆబ్జెక్ట్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. సో సంథింగ్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అది, బట్ ఇది రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్ అనాలి దీన్ని, హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకేనా. సో నెక్స్ట్ మనం వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ అయిపోయింది. కాన్కేవ్ లెన్స్ లో మనము తీసుకుంటే అట్ ఫోకస్ తీసుకున్నాను నేను, అట్ F1 ఆబ్జెక్ట్ అనేది. సో ఫస్ట్ రూల్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమైతుంది, ఇది డైవర్జ్ అవుతుంది. సో డైవర్జ్ అయింది, డైవర్జింగ్ నేను ఏం చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసి ఎక్కడ మీట్ అయింది, ఇది టువర్డ్స్ ఫోకస్. ఓకేనా. సెకండ్ రూల్ టువర్డ్స్ పోల్, టువర్డ్స్ పోల్, ఇన్సిడెంట్ టువర్డ్స్ పోల్. సో ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, టువర్డ్స్ పోలే రిఫ్లెక్ట్ అయింది. మీరు కావాలంటే స్ట్రైట్ తీసుకోండి రేని. సో ఇంటర్సెక్టింగ్ రేస్ ఎక్కడ మీట్ అయినాయి, ఇక్కడనే మీట్ అయినాయి చూడండి, బియాండ్ ద స్క్రీనే మీట్ అయినాయి. సో బియాండ్ ద స్క్రీన్ మీట్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్, వర్చువల్ అండ్ ఇట్ ఈస్ అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ కి అబోవ్ ఉంది. సో వర్చువల్ ఎరెక్టెడ్, అబోవ్ అంటే ఎరెక్టెడ్, స్ట్రైట్ ఉంటే ఎరెక్టెడ్, ఉల్టా ఉంటే ఇన్వర్టెడ్. అండ్ డిమినిష్డ్ ఇమేజ్, ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. అండ్ సేమ్ రేట్ సేమ్ లెన్స్ కి బిట్వీన్ పోల్ అండ్ F1 తీసుకుందాం. ఫస్ట్ రూల్ ప్యారలల్, ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ డైవర్జెస్, డైవర్జ్ అయింది అది. డైవర్జ్ అయిన లైన్ ఏం చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి మనం. ఎక్స్టెండ్ చేసి ఎక్కడ మీట్ అయింది, అది టువర్డ్స్ ఫోకస్. నెక్స్ట్ ఇన్సిడెంట్ టువర్డ్స్ పోల్, టువర్డ్స్ పోల్ అన్డీవియేటెడ్, అక్కడనే మీట్ అయింది. సో ఈ రేస్ ఎక్కడ మీట్ అయినాయి, ఇంటర్సెక్ట్ అయినాయి ఇన్ ద స్క్రీన్ ఓన్లీ, బియాండ్ ద స్క్రీన్ ఓన్లీ, ఇక్కడనే మీట్ అయినాయి. సో స్క్రీన్ ఇది అయితే ఇక్కడ మీట్ అయినాయి అవి. సో ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ బియాండ్ స్క్రీన్, కాబట్టి వర్చువల్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్. మీరు ఏ పొజిషన్ కి చేసినా కూడా ద కాన్కేవ్ లెన్స్ విల్ ఫార్మ్ వర్చువల్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ ఓన్లీ. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకే కదా, ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓన్లీ 2 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ like, share and subscribe my channel. Please watch the video completely. Okay students, next very important questions ఇందులో నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్ గా వినండి. A lens is made up of 3 different materials. How many images are formed అని అడుగుతాడు క్వశ్చన్. సో 3 different materials, ఒకటేమో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంటుంది, ఒకటి డైమండ్ ఉంటుంది, ఒకటి రూబీ ఉంటుంది. సో 3 different మెటీరియల్స్ తోని ప్రిపేర్ చేసినాం మనం ఒక లెన్స్ని. ఎన్ని ఇమేజెస్ పడతాయి, ట్రాన్స్పరెంట్ మీడియంలో నుంచి ఒక ఇమేజ్ పడుతుంది, డైమండ్లో నుంచి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ పడుతుంది, అండ్ రూబీలో నుంచి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ పడుతుంది. అందుకనే 3 images are formed, means 3 different images are formed. How many images are formed? 3 different images are formed. Why? Because 3 different images will have 3 different surfaces will have 3 different refractive indexes. వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ డిఫరెంట్ ఉంటాయి, అండ్ దెన్ ఫోకల్ లెన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇది అడిగే ఛాన్సెస్ చాలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 6 marks క్వశ్చన్లో అడిగే ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్. ఇవి చూసుకోండి మీరు. ఇది కూడా నేను వీడియో పెట్టినా, చూసుకోండి. ఓకేనా. నా పార్ట్ 1 పార్ట్ 2 నాది లైవ్ సెషన్ చూస్తే మీకు ఇది క్లియర్గా ఉంటుంది. సో ఈ షార్ట్లో నేను ఎక్స్పెరిమెంట్స్ చెప్పలేను కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది, డస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇస్ సేమ్ ఇన్ ఆల్ మీడియా, మీన్స్ ఆల్ మీడియమ్స్, ఎనీ మీడియం ఇఫ్ యూ టేక్, వాటర్ మీడియము, ఎయిర్ మీడియము, డైమండ్ మీడియం, ఏదైనా మీడియం తీసుకోండి, అది ఫోకల్ లెంత్ సేమ్ ఉంటుందా ఉండదా అని అడుగుతుండు. సో ఏంది దానికి ఆన్సర్, నో. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇస్ నాట్ సేమ్ ఇన్ ఆల్ మీడియా, ఆల్రెడీ చెప్పినా కదా. సో డిఫరెంట్ మీడియమ్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్, అండ్ డిఫరెంట్ మీడియమ్స్ focal length is depends upon refractive index. Focal length దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, డిఫరెంట్ మెటీరియల్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. వాటర్ హ్యాస్ 1 refractive index, air has 1 refractive index, ruby has 1 refractive index, diamond has 1 refractive index, like that. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, వాట్ హ్యాపెన్స్ టు ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ when it is broken into several pieces. సో పీసెస్ గా బ్రేక్ అయిపోయింది, దాని ఫోకల్ లెంత్ ఏమైతుంది, అది చేంజ్ అవుతుందా, అవ్వదు. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డస్ నాట్ చేంజ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్సో రిమైన్స్ సేమ్, డస్ నాట్ చేంజ్. పీసెస్ అయినాయి అవి, కానీ దాని ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వదు, దాని రేడియస్ చేంజ్ అవ్వదు, జస్ట్ దాని సైజ్ చేంజ్ అవుతుంది. అది పగిలిపోవడం వల్ల దాంట్లో నుంచి వచ్చే లైట్ బ్రైట్నెస్ తగ్గడము అలాంటిది అవుతుంది, కానీ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ డస్ నాట్ చేంజ్.
ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది నోట్ చేసేసుకోండి మీరు. ఓకే స్టూడెంట్స్, లెన్స్ మేకర్ ఫార్ములా అండ్ దాని మీద ప్రాబ్లం చూద్దాం. లెన్స్ మేకర్ ఫార్ములా, వాట్ ఈస్ లెన్స్ మేకర్ ఫార్ములా? 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా. మనకి ఎగ్జామ్ లో 4 మార్క్స్ క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి రైట్ లెన్స్ మేకర్ ఫార్ములా, రైట్ ఇట్స్ టర్మ్స్ అని అంటాడు. టర్మ్స్ వచ్చేస్తే ఎఫ్ ఫోకల్ లెంత్, ఎన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, r1 r2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్. ఇది రాసేస్తే సరిపోతుంది. దీని మీద క్వశ్చన్ అడిగిండే డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఇవ్వడండి. డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడి, అంటే రేడియస్ ఈక్వల్ ఉందని అన్నాడు. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు 1.5 అని ఇచ్చిండు. n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఎఫ్ కనుక్కోమని చెప్పిండు. సో ఇది డబుల్ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఇది సెకండ్ సర్ఫేస్, ఇది ఫస్ట్ సర్ఫేస్. f2c2 f1c1, దీని రేడియస్ c2 కాబట్టి రేడియస్ r2, దీని రేడియస్ c1 కాబట్టి రేడియస్ r1. సో ఈక్వల్ రేడి అన్నాడు. సో ఇది అవే ఫ్రమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి నెగటివ్ సింబల్ సైన్ ఉంటుంది. సైన్ కన్వెన్షన్ లో ఇది పాజిటివ్ సైన్ ఉంటుంది టువర్డ్స్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఇట్ సైడ్ ది. ఓకేనా? సో r2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ r, r1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ r. సో r1 ఏంది ప్లస్ r, r2 ఏంది మైనస్ r. n 1.5 ఇచ్చిండు, ఫార్ములా ఇది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1, 1.5 మైనస్ 1 ఇంటూ 1/r1 ఎంత r మైనస్ ఆఫ్ 1/r2 ఎంత మైనస్ r. ఓకేనా? దీన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే 1/f ఈజ్ ఈక్వల్ టు 1.5 మైనస్ 1 0.5 ఇంటూ 1/r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/r, 1/r ప్లస్ 1/r, 0.5 ని 1/2 అని రాయొచ్చు. 1/r ప్లస్ 1/r 2/r అని రాయొచ్చు. 2 క్యాన్సల్. 1/f ఈజ్ ఈక్వల్ టు 1 1 1 1/r. f ఏమైతుంది? f ఈజ్ ఈక్వల్ టు r. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు r. ఇది దీనిది ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఇంపార్టెంట్ క్వశ్చన్, మాక్సిమం ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి 4 మార్క్స్ లో. ఓకేనా? సో ఇది మనం ఈ ఇంత టైంలో, ఇంత షార్ట్ టైంలో చేసిన ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నేను దీంట్లో లెన్స్ మీద ప్రాబ్లమ్స్ నిన్న లైవ్ సెషన్ లో చేసిన, ఆ లైవ్ సెషన్ మిస్ అవ్వకండి. ఈ వీడియో కంప్లీట్ అయినాక ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా పార్ట్ 2 లైవ్ సెషన్ లో మొత్తం న్యూమరికల్ చెప్పిన, పార్ట్ 1 లైవ్ సెషన్ లో రే డయాగ్రామ్స్ అవి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో సహా నేను ఇచ్చిన. So please like, share and subscribe my channel. Please support me. Thanks for supporting. Please watch and stay tuned.